తల్లుల కోసం మదర్స్ డే, ఫాదర్స్ కోసం ఫాదర్స్ డే, సోదరీమణుల కోసం సిస్టర్స్ డే, మహిళల కోసం విమెన్స్ డే. ఇలా అందరికీ ప్రత్యేకంగా ఓ రోజు ఉన్నట్లు ప్రేమికుల కోసం ప్రేమికుల రోజు ఉంది. ఆ విషయం మీకు తెలుసు కదా. ఆ రోజునే మనం వ్యాలంటైన్స్ డే అని పిలుస్తూ ఉంటాం. అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? ఆ రోజును ప్రేమికుల రోజుగా ఎందుకు గుర్తిస్తారు? ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారు? అసలు ఫిబ్రవరి 14న జరుపుకోవడానికి కారణం ఏంటి? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వ్యాలంటైన్స్ డే ఇప్పటిది కాదు మిత్రమా, క్రీస్తు శకం 270 నాటిదంట. హింస, స్వార్థం, ద్వేషం లాంటి దుర్గుణాలపై పోరాడటానికి ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మేవాడు క్రైస్తవ మత గురువు వ్యాలంటైన్. క్రీస్తు శకం 270 కాలంలో రోమ్లో ఇతను ఉండేవాడు. తాను నమ్మిన ప్రేమ సిద్ధాంతాన్ని యువకులకు బోధించేవాడు. ప్రేమలో మునిగి తేలుతున్న యువతీ యువకులకు దగ్గరుండి మరి పెళ్ళిళ్ళు కూడా చేసేవాడట ఈ వ్యాలంటైన్. ఆ సమయంలో రోమ్ను పాలిస్తున్న చక్రవర్తి పేరు క్లాడియస్. ప్రేమ పెళ్ళిళ్ళు కాదు కదా, అసలు పెళ్ళిళ్ళంటేనే ఆ చక్రవర్తికి ఇష్టం లేదంట ఆ రోజుల్లో. ఈడెవడండి బాబు, అందుకే పెళ్ళిళ్ళపై నిషేధం కూడా విధించాడు. ప్రేమలకు పెళ్ళిళ్ళకు వ్యాలంటైన్ కారణమని తెలుసుకున్న క్లాడియస్ అతడిని బంధించాడు. వ్యాలంటైన్ జైలులో ఉండగా జైలు అధికారి కూతురితో ప్రేమలో పడ్డాడు. అబ్బా, ఇది ఇంకా మంచిది. అయితే రాజద్రోహం చేశాడన్న ఆరోపణలతో అతడికి మరణశిక్ష విధించాడు చక్రవర్తి. వ్యాలంటైన్ను ఫిబ్రవరి 14వ తేదీన ఊరి తీశాడు చక్రవర్తి. చనిపోయే వరకు ప్రియురాలి గురించే తలుచుకుంటూ ఉన్నాడు వ్యాలంటైన్. యువర్ వ్యాలంటైన్ అని ఆమెకు ఓ లేఖను కూడా రాశాడు మన వ్యాలంటైన్. ఇక ఫిబ్రవరి 14న వ్యాలంటైన్ ఉరి తీశారు కాబట్టి అదే రోజున వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజును జరుపుకోవటం ఆనవాయితీగా అప్పటి నుంచి మారిపోయింది. ఇక మన భారతదేశం గురించి మాట్లాడితే ప్రేమికుల దినోత్సవం జరుపుకోవటం 1990స్లో బాగా మొదలైపోయింది. ఇండియాలో అది కూడా లవర్స్ డే వెనుక వివాదాలు చాలా ఉన్నాయండోయ్. ఇది మన ఇండియన్ కల్చర్ కాదు అంటూ అప్పట్లో తెగ వివాదాలు కూడా నడిచాయి. చాలామంది దీనిని బాగా వ్యతిరేకించారు కూడా. వ్యాలంటైన్స్ డే వచ్చిందంటే చాలు విశ్వ హిందూ పరిషత్, శివసేన, బజరంగ దళ్, శ్రీరామ్ సేన లాంటి హిందుత్వ సంస్థలు రంగంలోకి దిగుతూ ఉంటాయి. చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు కదా ఇలాంటివి. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళనలు, గొడవలు చేస్తూ ఉంటారు. ఇది మామూలే. కానీ ఏది ఏమైనా ప్రేమను సెలబ్రేట్ చేసుకోవటానికి ఓ రోజును కేటాయిస్తే తప్పేముంది అంటున్నారు చాలామంది. సో ఈ ప్రేమికుల దినోత్సవాన్ని మీ మనసులో నిండిన ప్రియురాలికి లేదా ప్రేమికుడితో కలిసి సెలబ్రేట్ చేసుకోండి. ప్రేమికులకందరికీ పొలిటికోస్ తరపున హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.